హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము కమిటీలు, కమిషన్స్ అండ్ దాంతోపాటు సంస్థల గురించి అయితే చూసాం కదా అండి. ఈరోజు వీడియోలో కూడా మరికొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ వీడియో ప్రతిదీ కూడా ఇయర్స్తో మెన్షన్ చేస్తాను. సో కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉన్నా కూడా చివరి వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మనకు ఇయర్స్ కూడా అడుగుతారండి, సమ్ టైమ్స్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్స్ లాగా ఇచ్చేసి కూడా అడుగుతుంటారు. కాబట్టి ఓన్లీ మనకు ఏ ఇయర్లో ఏ కమిషన్స్ వచ్చాయి అండ్ ఎవరు ప్రతిపాదించారు, సో దాని గురించి అయితే వీడియో ఆల్మోస్ట్ ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి విద్యా దృక్పథం గురించి అయితే చూద్దాము. సో ప్రతిదీ కూడా నోట్స్లో మీకు సింపుల్గా అండ్ షార్ట్ కట్ వేలో నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తాను. మ్యాక్సిమం మీరు పాస్ చేసుకొని రాసుకోవడానికైనా ట్రై చేయండి, లేదా మీరు ఇక్కడ నేర్చుకుంటూనే వీడియో చూస్తూనే నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల మన క్లాస్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో నిన్న వచ్చేసి మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ వరకు అయితే చూస్తాం కదా, దానికి కంటిన్యూషన్గా 1951 బీసీ కేర్ కమిటీ స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక విద్యలో నిర్వహించవలసిన సూచనల గురించి చెప్పింది. ఎప్పుడు 1951 బీసీ కేర్ కమిటీ ఉంటుంది కదా, సో ఆ కమిటీ అనేది స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక విద్యలో నిర్వహించవలసిన సూచనల గురించి చెప్పింది. అలాగే 1952 అప్పటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మొదలియార్ కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. మొదలియార్ కమిషన్ లేదా సెకండరీ విద్య అనే కమిషన్ను ఏర్పాటు చేసింది ఎవరండి? అబుల్ కలాం ఆజాద్ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎప్పుడు? 1952. 1955 జి రామచంద్రన్ కమిటీ. 1957 దుర్గాబాయి దేశ్ముఖ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్. ఫస్ట్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. 1957 దుర్గాబాయి దేశ్ముఖ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్. అలాగే 1950 నైతిక ఆధ్యాత్మిక విద్యపై శ్రీప్రకాష్ కమిటీ. 1961 సంపూర్ణానంద కమిటీ జాతీయ సమైక్యత భావ సమైక్యత కమిటీగా ఏర్పాటైంది. సో 1961 డాక్టర్ సంపూర్ణానంద కమిటీ ఉన్నారు కదా, సో జాతీయ సమైక్యత అనేది భావ సమైక్యత కమిటీగా అనేది ఏర్పాటైంది. 1962లో చూసుకుంటే స్త్రీ విద్య పైన హన్స్ మెహతా కమిటీ అనేది ఏర్పాటైంది. స్త్రీ విద్య పైన హన్స్ మెహతా కమిటీ 1963. 1963లో స్త్రీ విద్య పైన భక్తవత్సలం కమిటీ. సో చూడండి, ఆఫ్టర్ 1 ఇయర్కే మనకు ఇంకొక కమిటీ కూడా ఏర్పాటైంది. అలాగే 1964 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. 1964 దౌలత్ సింగ్ కొఠారి నేతృత్వంలో ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది ఏర్పాటైంది. భారతీయ విద్యా కమిషన్. దౌలత్ సింగ్ కొఠారి నేతృత్వంలో ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది ఏర్పాటైంది. 1971లో వచ్చేసి నాన్ డిటెన్షన్ పాలసీ. 1971లో నల్గొండ జిల్లాలోని సర్వేల్లో మొదటి రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభించారు. 1975లో ఎన్సీఆర్టీ మొదటి ఎన్సీఎఫ్ను తయారు చేసింది. ఇది మనకు లాస్ట్ డిఎస్లో బిట్ అండి, సిలబస్లో మెన్షన్ చేయలేదు బట్ బిట్ వచ్చింది. ఇది కూడా ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. మీకు రాను ప్రతి దానికి సంబంధించింది చేశాను, ఇంకా నేర్చుకోవడమే లేటు. ఓకేనా? 1978లో మాల్గం ఆదిశేషయ్య కమిటీ ఇంటర్మీడియట్ విద్యను ఈయన వృత్తిపరం చేయాలనేసి చెప్పారండి. ఇంటర్మీడియట్ విద్యను వృత్తిపరం చేయాలని చెప్పింది ఎవరంటే మాల్గం ఆదిశేషయ్య కమిటీ. 1979 NIEPA సంస్థ అనేది ఏర్పడింది. 1982లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది అయిందండి. 1982లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. 83 వచ్చేసి చటోపాధ్యాయ కమిషను, రాయ్ అహ్మద్ మిష్ కమిషను. 84 సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, దీన్నే మనము CIET అంటాము. అలాగే 1985 స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ SIET. ఎస్ అంటే స్టేట్, సి అయితే సెంట్రల్ గుర్తుంచుకోండి. 1985లోనే సేమ్ అదే ఇయర్లో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అనేది స్టార్ట్ అయింది. ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. 1985 ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అనేది ఏర్పాటైంది. 1986లో నూతన జాతీయ విద్యా విధానము, వెరీ ఇంపార్టెంట్. 1986 అండి. 1986లో నూతన జాతీయ విద్యా విధానము. 88లో నేషనల్ లిటరసీ మిషన్, అక్షరాస్యత మిషన్ అండి. 1990లో ఆచార్య రామూర్తి కమిటీ. 1992లో మనకు జనార్దన్ రెడ్డి కమిటీ.
1993లో యశ్పాల్ కమిటీ 1994లో చూసుకుంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ నాక్ అని గుర్తుంచుకోండి. అలాగే 1993లో సేమ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCT అనేది రూపొందించింది. సో 1994లో సైక్యా కమిటీ, 2001లో సర్వశిక్ష అభియాను, 2002లో ఆర్టికల్ 21A ప్రకారము ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది ఆవిర్భవించిందండి. 2003-2004లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఆఫ్ ఎలిమెంటరీ లెవెల్, దీన్నే మనం NPGEL అంటారు. దీనికి సంబంధించిన టాపిక్ మనకు తెలుగు అకాడమిక్స్ ఉంది కదా, విద్యా దృక్పథాలు, దానిలో అయితే ఉంటుంది. 2003-2004లో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు అనేది ప్రారంభించారు. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు ప్రారంభించిన ఇయర్ వచ్చేసి 2003 అండ్ 2004లో అండి. సో ఈ వీడియో వచ్చేసి మళ్ళీ థర్డ్ టైం అండి చేయడము, అంటే రికార్డ్ చేయడము. తెలుసు కదా మీకు, మ్యూట్లో పడిపోతుంటుంది, ఒక్కోసారి రికార్డ్ అవ్వదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. 2005లో 4వ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ NCERT అనేది రూపొందించింది. 2005లో 4వ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అని NCERT అనేది రూపొందించింది. 2008లో మోడల్ స్కూల్స్ ఏర్పాటు, 2009లో సాక్షరత్ భారత్ పథకం అనేది ప్రారంభించారు. దీనివల్ల ఏంటంటే నిరక్షరాస్యులు ఎవరైతే ఉంటారో వారిని అక్షరాస్యులుగా చేసే స్త్రీ విద్యకు మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ఈ వయోజన విద్యా కార్యక్రమమే సాక్షర భారత్ పథకం. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? 2009లో. 2009లో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాను సెకండరీ విద్యలో మార్పు రావడం కోసం ఏర్పాటు చేయబడింది. దీన్నే మనము RMSC అనేసి పిలుస్తారు షార్ట్కట్లో. 2010లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ RT యాక్ట్ అనేది 2009 ఆధారంగా కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫర్ టీచర్స్ని రూపొందించింది. ఇప్పుడు అండి 2010. నెక్స్ట్ వన్ 2013లో 2014లో TSR సుబ్రహ్మణ్యం కమిటీ, 2018లో సమగ్ర శిక్ష అభియాను, 2019లో కస్తూరి రంగన్ నేతృత్వంలో 3వ జాతీయ విద్యా విధానం అనేది రూపొందించారండి. 2019లో కస్తూరి రంగన్ నేతృత్వంలో 3వ జాతీయ విద్యా విధానం అనేది రూపొందించారు. సో ఇదండి ఈ 2 వీడియోస్లో మీకు కమిషన్స్, కమిటీస్ అండ్ సంస్థలు, దానికి రిలేటెడ్గా మనకి ఇయర్స్ ఏమడిగా అంటే రిలేటెడ్గా ఇయర్స్ అండ్ ఎవరు ప్రతిపాదించారు, ఎవరు రూపొందించారు, దేనికి సంబంధించింది కంప్లీట్గా డీటెయిల్గా సింపుల్గా అండ్ షార్ట్కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ప్రతిదీ కూడా మనకు నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తానండి. నెక్స్ట్ క్లాసెస్లో అసలు విద్యా దృక్పథం అంటే ఏంటి, విద్యలోని అంశాలు ఎన్ని రకాలు ఏంటి, అలాగే విద్యా స్థాయిలు ఏంటి, అర్థం అంటే నిర్వచనము, సో ఇవన్నీ కంప్లీట్గా హాట్ కమిటీ కానీ పోను మీకు తెలుస్తుంది. సో ప్రతిదీ కూడా డీటెయిల్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తాను. ఇంకా మీరు నేర్చుకోవడమే లేటు. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. అండ్ సైకాలజీకి సంబంధించిన క్లాస్ అయితే చేస్తాను. మ్యాక్సిమం ఈవినింగ్ అయితే పోస్ట్ చేస్తానండి. తప్పకుండా మిస్ అవ్వకోకుండా చూడండి.